నక్సల్స్ నరమేధం మేధో మదనం అనే కార్యక్రమంలో తీసుకున్నటువంటి ఒక కార్యక్రమంలో ఏదైతే గత కొన్ని నెలలుగా ఏదైతే నక్సలైట్ల పైన జరుగుతున్నటువంటి ఒక ఆపరేషన్ కగార్ను ఒక శాంతి చర్చ జరిపించాలని చెప్పేసి వాళ్ళ ఒక నక్సల్స్ అర్బన్ నక్సల్గా ఉన్నటువంటి మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మాటలకు వ్యతిరేకంగా ఈరోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం చాలా బాగుంది. ఎందుకంటే ఈరోజు ఈ సమాజంలో ఈ యొక్క నక్సల్స్ పేరిట అనేక రకాలుగా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలను, విద్యార్థులను, గిరిజనులను ఈరోజు అడవుల బాట పట్టించి వాళ్ళు ఉండేటువంటి అడవుల నుంచి వాళ్ళను తరిమి కొట్టి ఈరోజు నక్సల్స్ వాళ్ళ ఒక స్థావరాలుగా ఎంచుకొని ఈరోజు వాళ్ళ అభివృద్ధికి నోచుకోకుండా వాళ్ళ యొక్క స్థావరాలను పూర్తిగా ఆక్రమించి ఈ యొక్క వాళ్ళ చావులకు కారణమవుతున్నటువంటి ఒక నక్సల్స్ వెంటనే ఈ యొక్క తుపాకీలను వీడి జనజీవన సమర్థం కావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఏదైతే ఈరోజు చర్చలు జరిపించాలి, శాంతి చర్చలు జరిపించాలి, ఈరోజు పాకిస్తాన్ లాంటి వ్యక్తులకు శాంతి చర్చలు జరిపించాలని చెప్పేసి ఈరోజు భారతీయ పౌరులుగా మేము ఉన్నాము, మాతో ఎందుకు చర్చలు జరిపించలేమని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు మీకు భారత రాజ్యాంగం గుర్తొస్తుందా? ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా ఎంతో మంది పోలీస్ జవాన్లు కావచ్చు, ఈ యొక్క భారతీయ బిడ్డలు పౌరులు కావచ్చు బలిగొన్నటువంటి నక్సల్స్ ఈ రోజు శాంతి చర్చల పేరిట ఈరోజు తప్పించుకోవాలన్నటువంటి కుట్రపూరిత చర్యకు పూనుకుంటున్నారు. దీన్ని అసలు ముమ్మాటికి చర్చలు జరపాల్సిన అవసరమే లేదు. మీకు నిజంగా ఈ యొక్క నక్సలిజాన్ని వీడాలనుకుంటే తుపాకీ వీడి జనజీవన స్వాతంత్రం కలవండి. తప్పకుండా మీరు ఒక పేద ప్రజల కోసం, గిరిజన ప్రజల కోసం పనిచేస్తా ఉన్నారో చెప్పుకుంటూ వస్తున్నారో వాళ్ళ కోసమే మీ యొక్క నక్సలిజాన్ని మొదలు పెట్టాలనేటువంటి ఒక సిద్ధాంతం అనేటువంటి ముసుగులో అమాయక ప్రజలను పీడిస్తూ వాళ్ళను చంపుతూ ఈరోజు వాళ్ళ యొక్క స్థావరాలను మీ యొక్క నినాదాలు చేసుకుని వాళ్ళను అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారు. ఇది మీ సిద్ధాంతం. ఈరోజు భారత రాజ్యాంగానికి భారతదేశానికి బూటక రాజ్యాంగం అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. ఈరోజు రాజ్యాంగాన్ని మీరు చేతిలోకి తీసుకొని మావోయిజాన్ని పూర్తిగా ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఈ యొక్క భారతదేశానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఫలాల్లో ఈరోజు మీరు అనుభవిస్తూ ఈ యొక్క దేశానికి వ్యతిరేకంగా, ఈ యొక్క భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వ్యతిరేకంగా ఈరోజు మీరు చట్టాన్ని చేతిలో తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు క్యాంపస్ల కేంద్రంగా, ఈరోజు కళాశాల కేంద్రంగా, యూనివర్సిటీ కేంద్రంగా ఎంతో మంది ఈ యొక్క అర్బన్ నక్సల్ పేరుతోని ఎంతో మంది విద్యార్థుల యొక్క మెదళ్లలో ఈరోజు విష బీజాలు నాటుతూ ఎంతో మందిని అడవుల పాలు చేసేటువంటి ఒక కుట్ర ఈరోజు క్యాంపస్ కేంద్రంగా ఎంతో మంది చేస్తా ఉన్నారు. ఈరోజు సోకాల్డ్ అని చెప్పుకుంటున్నటువంటి ఎంతో మంది మేధావులు ఈరోజు ఎంతో మంది విద్యార్థులను వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు, వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రేమలకు, అనురాగాలకు దూరం చేసినటువంటి కుట్ర ఈరోజు నక్సల్ చేస్తున్నారు, అర్బన్ నక్సల్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే ఈ యొక్క నక్సలిజం అని అంతమొందించేందుకు ఈ యొక్క ఆపరేషన్ కగర్ ఏదైతే ఉందో దాన్ని కొనసాగిస్తూ, అదే విధంగా ఎవరైతే నక్సల్స్ ఉన్నారో వాళ్ళ యొక్క తుపాకీని వీడి యొక్క సమాజంలో జనజీవన స్వాతంత్రం కలవాలని చెప్పేసి మేము కూడా కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఈ యొక్క నక్సలిజం అంతవరకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క ఎవరైతే అర్బన్ నక్సలిజం పేరుతో నడుస్తున్నటువంటి ఎంతో మంది మేధావులను వాళ్ళను కూడా తప్పకుండా మేము మారుస్తాం. తప్పకుండా ఈ యొక్క జాతీయ భావ సిద్ధాంతాలతో మేము మరింత ముందుకు వెళ్ళి ప్రతి ఒక్క కార్యకర్త కావచ్చు, ప్రతి ఒక్క విద్యార్థి లోపల అసలు నిజాలంటే అనేది ఒక బట్టబయలు చేస్తామని చెప్పేసి మేము సూటిగా మీకు తెలియజేస్తా ఉన్నాం. నా పేరు రాకేష్, ఏబీపీ రాష్ట్ర సమితి కార్యదర్శి.